2025 చార్ధామ్ గ్రౌండ్ వర్క్ డే 2 కి మీకు స్వాగతం. పొద్దున్నే యమునోత్రి కింద ఉన్న జానకి చట్టిలో నిద్రలేచి చల్లటి నీళ్లతో స్నానం చేశాను. అండ్ ఆల్సో ఈ ప్లేస్ సముద్ర మట్టానికి 8600 అడుగులు ఎత్తులో ఉంది. ఫుల్ కోల్డ్ గా ఉంటుంది. లెగడమే ముందు ఫ్రెష్ అయ్యి బ్యాగ్స్ అన్ని కిందకి తెచ్చుకొని డ్రోన్ ఫ్లై చేసి ట్రెక్ వే ని, ఈ విలేజ్ ని, చుట్టుపక్కల ప్లేసెస్ ని మీకు చూపిద్దామని కొన్ని వీడియోస్ షూట్ చేశాను. ఈ ప్లేస్ చాలా చాలా అందంగా ఉంటుంది. యాక్చువల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ విండ్ ఎక్కువగా ఉండడం వల్ల ల్యాండింగ్ లో డ్రోన్ అన్స్టేబుల్ అయ్యి కింద పడి ఒక ప్రొపెల్లర్ బ్రేక్ అయింది. సో వెంటనే ఇంకో ప్రొపెల్లర్ ని ఫిట్ చేశాను. ఇదిగో మీరు చూస్తున్న ఈ ట్రెక్ వే లోనే మీరందరూ యమునోత్రికి ట్రెక్ చేస్తూ వెళ్లేది. అండ్ ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయ్యి జానకి చెట్టి పక్కనే ఉన్న కర్సలి అనే విలేజ్ కి వచ్చాం. ఎందుకంటే యమునోత్రి టెంపుల్ క్లోజ్ అయినా సరే అమ్మవారికి ఈ విలేజ్ కి తీసుకొచ్చి ఈ టెంపుల్ లోనే ఉంచి పూజలు చేస్తారు. నేచర్ అండ్ వెదర్ వల్ల టెంపుల్ క్లోజ్ అవుతుంది, కానీ దేవుడికి పూజలు జరగడం మాత్రం ఆపకూడదు. సో ఈ టెంపుల్ కి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మేము గంగోత్రికి స్టార్ట్ అయ్యాం. కానీ ఈ రోజు మేము గంగోత్రి దాకా రీచ్ అవ్వలేము. సో ఈ రోజు మన స్టాప్ వచ్చేసి మన వాళ్ళకి ఎక్కడైతే స్టే ఇస్తామో ఉత్తరకాశీ పక్కన గంగా నది ఒడ్డున ఉన్న మనేరి అనే ప్లేస్ లో. దారిలో మళ్ళీ మ్యాగీనే తిని స్టార్ట్ చేసాము జర్నీని. అండ్ ఈ రోజు మేము కవర్ చేసేది జస్ట్ 150 కిలోమీటర్లు మాత్రమే. కాకపోతే ఇదంతా అయ్యేలోపు పక్క ఈవినింగ్ అవుతుంది. ముందే చెప్పాను కదా, మౌంటైన్స్ లో ట్రావెల్ చాలా స్లోగా ఉంటుంది. అండ్ ఎవరైతే మనతో చార్ధామ్ ట్రావెల్ చేస్తారో వాళ్ళకి స్టే ఇచ్చేది ఇక్కడే మనేరిలో. అండ్ ఆల్సో గత 3 సంవత్సరాలుగా మనం ఈ హోటల్లోనే స్టే ఇస్తున్నాం. ఈ ఇయర్ కూడా ఇదే హోటల్ ఫిక్స్ చేసాం. ఈ హోటల్ మీద ఫుడ్ కి సంబంధించిన కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. సో నేనే స్వయంగా ఫుడ్ బఫే పంపిస్తాను. ప్లేట్ లో పెట్టిస్తే మొహమాటానికి కొంతమంది తింటారు, కొంతమంది వేస్ట్ చేస్తారు, ఫుడ్ సరిపోకుండా అయిపోతుంది. సో నేనే ఢిల్లీ నుంచి బఫే పంపిస్తాను. ఇలా బఫేలో పెడితే ఇష్టం వచ్చినంత తింటారు. ఎవరిని అడగకుండా వాళ్ళకి నచ్చినంత వాళ్ళు వేసుకొని మొహమాటం లేకుండా తింటారు. కావాలంటే బడ్జెట్ లో ఒక 100 రూపీస్ పెంచుదామని కూడా చెప్పాను. సో ఈ ఇయర్ ఇంకా బెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ హోటల్ ఉన్న లొకేషన్ కూడా సూపర్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ గంగా నది ఆనుకొని ఒక డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ మీదనే ఈ హోటల్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ నది ఒడ్డున సమ్ టైమ్స్ బోటింగ్ కూడా అవుతుంది. మన గ్రూప్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అండ్ అన్ని మాట్లాడి డీల్ డన్ చేసి నైట్ సేమ్ దాల్ రోటీ తిని పడుకున్నాం. డే 2 కంప్లీట్ అయింది. సో మీరు కూడా నాతో కేదార్నాథ్, దోధామ్, చార్ధామ్ రావాలి అనుకుంటే వెంటనే ముందు ఫాలో చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చార్ధామ్ వెళ్లే డ్రీమ్ ఉంటే వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, బికాజ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో రేపు గ్రౌండ్ వర్క్ డే 3 వీడియో వస్తుంది, చూస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం. హర్ హర్ మహాదేవ్.